జగన్కు ఒంటిమిట్ట కోదండ రామాలయ వేద పండితులు ఆశీర్వచనాలు అందించడం వివాదాస్పదంగా మారింది. ఏప్రిల్ 21న పులివెందులలోని తన నివాసంలో జగన్ను కలిసిన పండితులు సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలు ప్రసాదాన్ని అందజేశారు. దీనిపై హిందూ సంఘం నేత తురుగా శ్రీరామ్ స్పందించారు. క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్న జగన్ ఇంటికి వెళ్లి పండితులు వేదాశీర్వచనం చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఆ అర్చకులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట రామాలయం రాష్ట్రంలోనే చాలా ప్రముఖమైన దేవాలయం. అలాంటి దేవాలయానికి సంబంధించిన అర్చకులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వేదాశీర్వచనం ఇచ్చొచ్చారు అని చెప్పి న్యూస్ లో వస్తున్నాయి. ఇది చాలా 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 దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళు ఏదో మీడియాలో ఏమొస్తుందంటే వాళ్ళు ఏదో అత్యుత్సాహం చూపించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, ఆ వేదాశీర్వచనం ఇచ్చారని వస్తుంది. కానీ అది అత్యుత్సాహం కాదు, ఇది ఒక బానిస మనస్తత్వానికి ప్రతీకలాగా కనిపిస్తోంది. ఈ అర్చకులు కొంతమంది ఎచ్చులకు పోయి లేదంటే వాళ్ళు ఇచ్చే దక్షిణలకు కక్కుర్తిపడి ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తున్నారు అంటే నిజంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన ఏమి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి అయితే కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి సందర్భం లేకుండా వేదాశీర్వచనం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి వస్తే కూడా ముఖ్యమంత్రి దేవాలయానికి వచ్చినప్పుడు వేదాశీర్వచనం చెప్పాలి తప్ప ఆయన ఇంటికి వెళ్ళి వేదాశీర్వచనం చేయాల్సిన అవసరం లేదు ఏ అర్చకుడు. అటువంటిది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు, కేవలం కడపకి ఒక ఎమ్మెల్యే అంతే, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు. అట్లాంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దగ్గరికి పైగా ఆయన క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వ్యక్తి. అలాంటి ఒక క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వ్యక్తి ఇంటికి ప్రెస్టీజియస్ దేవస్థానమైన చాలా పవిత్రంగా హిందువులందరూ భావించే ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించిన అర్చకులు వెళ్లి వేదాశీర్వచనం ఇవ్వడం అంటే హిందూ ధర్మాన్ని ఒక క్రైస్తవుడి కాళ్ళ దగ్గర పెట్టినట్టే లెక్క. ఒక క్రిస్టియన్ అయిన వ్యక్తి ఇంటికి వెళ్ళి వేదాశీర్వచనం ఇచ్చి వచ్చిన వీళ్ళు అసలు ఏ మొహం పెట్టుకుని గర్భగుడిలో వెళ్ళి పూజలు చేస్తారు? అది కూడా ఒంటిమిట్ట రామాలయంలో. ఆ దేవాలయం ఏంటి, ఆ దేవాలయానికి ఉన్న పవిత్రత ఏంటి?